హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల జోక్స్. భర్త: భార్యాభర్తలిద్దరూ జీవితంలో కష్టసుఖాల్ని చెరిసగం పంచుకోవాలి తెలుసా? భార్య: అందుకే కదండి కష్టసుఖాల్లో మొదటి సగం అంటే కష్టం మీకు వదిలేసి రెండో సగం సుఖం నేను పంచుకుంటున్నాను. రమేష్: నేను తెలిసి ఎవరికి ఉపకారం చేసేనో లేదో తెలియదు, కానీ తెలియకుండా ఒకరికి మాత్రం చాలా ఉపకారం చేశాను. సోమేష్: ఏంటది? ఎవరికి? రమేష్: నేను పెళ్లి చేసుకొని మా ఆవిడ బారి నుండి మరొకరిని కాపాడేశాను. బిచ్చగాడు: అయ్యా ధర్మం చేయండి, గుడ్డివాణ్ణి. వెంగళప్ప: నీకు కళ్ళు లేవని ఎలా నమ్మాలి? బిచ్చగాడు: అక్కడ చెట్టు కింద ముగ్గురు కూర్చొని ప్రసాదం తినడం మీరు చూస్తున్నారా? అది నాకు కనబడడం లేదు బాబూ. వెంగళప్ప: అయ్యో పాపం, ఇదిగో 100 రూపాయలు. బుద్ధుందా లేదా? వారం రోజుల్లో డాక్టర్తో పెళ్లి పెట్టుకొని మందుల షాపు వాడితో మాటలేమిటే గాడిద? మాటలా నా పాడా? డాక్టర్ గారు రాసిన లవ్ లెటర్స్ షాపు వాడికి మాత్రమే అర్థమవుతున్నాయి. మగాళ్ళు ఎంత ఎమర్జెన్సీ పని మీద వెళ్తున్నా సరే రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే తల తిప్పి చూస్తారు. అదే మానవత్వం అంటే. ఎంతైనా మగాళ్ళు గొప్పోళ్ళబ్బా. ఆఫీస్: ఏంటో విధవ జీవితం. జీతం పెంచమంటే అసలు నువ్వేం పని చేస్తున్నావని అని అడుగుతారు. అదే సెలవు ఇమ్మంటే నువ్వు చేయాల్సిన పని ఎవరు చేస్తారు అంటారు. భర్త: ఏమేవ్, పక్కింటి పంకజానికి కాస్త తోడు కావాలట, అలా వెళ్ళొస్తాను, తలుపు గడివేసుకో. భార్య: మీరింట్లోకి నడవండి, ఆవిడ అడిగింది పాలలోకి తోడు కావాలని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి. థ్యాంక్ యూ.